నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను. ఈ క్రొత్త సంవత్సరంలో, ఈ 2026 సంవత్సరం మిమ్మల్ని ఎలా అడుగు పెట్టమంటున్నాడు? నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోండి. అంటే దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి నవీన స్వభావం. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలోనే ఉంది నూతనత్వం. అవునా? ఆయన ధరించుకున్న వారు నూతనత్వాన్ని పొందుకొని నవీన స్వభావాన్ని ధరించుకోండి. ఎందుకంటే మీరు అందరూ కూడా క్రీస్తునందు ఉన్నారు. ఎవడైతే క్రీస్తునందు ఉంటాడో వాడు నూతన సృష్టి. నవీన స్వభావాన్ని ధరించుకోండి. క్రొత్త సంవత్సరంలో క్రొత్త ఆలోచనలతో మీ ప్రవక్తను సరి చేసుకుంటూ నడవండి. ఆలోచన చేయండి. ఎందుకంటే నువ్వు దేవుని మందిరంలో అడుగు పెడుతున్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా అడుగు పెడుతున్నావు, అడుగు పెట్టేస్తున్నాడు దేవదేవుడు. అలా అడుగు పెట్టే ముందు నీ ప్రవక్తన ప్రాచీన స్వభావంతో ఉండిపోయిందో, నూతన సంవత్సరం నూతన అంటే నవీన స్వభావాన్ని ధరించుకుని నువ్వు అడుగు పెడుతున్నావో ఆలోచన చెయ్యి. నువ్వు దేవుని మందిరంకి వచ్చినప్పుడు నీ ప్రవక్తన ఎలా ఉందో సరి చేసుకో. రావడమే కాదు, వచ్చి కూర్చోవడమే కాదు, సమీపించి ఆలకించడం. ఏమన్నాడు ఇక్కడ ప్రసంగి? సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఆయన మాట వినటే కదా శ్రేష్టము. ఆయన మాట వినడమే కదా శ్రేష్టం. చెవి యొగ్గి ఆలకించండి, వాక్యాన్ని వినండి. విని ఏ మాత్రం కూడా విడిచిపెట్టకండి. అందుకనే జ్ఞానేశ్వర సొలొమోను గారి మాటలో నేను ఈరోజు తెలియజేస్తాను. వారు తెలియకే, ఎవరో వారంటే ఇజ్రాయేలీలు, వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచముగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. నీవు దేవుని సన్నిధిని అనాలోచనముగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. అంటే దేవుని మందిరంలో నీ ప్రవక్తన బాగుండాలి. నీ ప్రవక్తన బాగుంటమే కాదు, చెవి యొగ్గి ఆయన మాటలో నువ్వు ఆలకించాలి. అట్ ది సేమ్ టైం నీ దేవుని సన్నిధిని అలా అనాలోచనగా పలుకుటకు నీ హృదయాన్ని త్వరపడనీయకుండా నీ నోటిని కాచుకోవాలి. నీ మాటలో కొద్దిగా ఉండాలంటాడు చివరి